ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. నాతో పాటు ఏకీపించండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా కన్న తండ్రి, అనుక్షణం మమ్మల్ని ప్రేమిస్తూ మీ అపారమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నందుకు, అందులో ప్రభ చిన్న నలుసులుగా ఉన్న మమ్మల్ని ప్రభ అవునైనా ఒక యోగ్యత ఇచ్చి మాకు మీ పోలికలో మీ స్వరూపంలో మమ్మల్ని సృజించి ఆ శక్తిని మాలో నింపుచున్నందుకు నీకు వందనాలు. ఎల్లప్పుడూ మీ కాపుదలలో భద్రపరుస్తూ అవునైనా ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చగలం ప్రభువా. మీరు చేసిన మేలును తలంచుకునుచు ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మరి ఇంకానైనా ప్రతి విషయంలో మీ కృప, మీ కాపుదల, మీ ఆత్మశక్తిని, ఆత్మ సహాయాన్ని ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని, మీరు మాకు ఎంత గొప్ప ఉపకారం చేయవారై ఉన్నారో మేము తెలుసుకుని ఈ కృతజ్ఞత విషయంలో ప్రభా మీ మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామమును బట్టి ఈ ప్రార్థన మనం అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. నా ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి ఏమండి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. దేవుడు అనగానే ఈ సమాజానికి సరిగ్గా అర్థం కాలేదు. అందుకే రకరకాలుగా దైవభక్తి విషయంలో మారుతున్నారు. కానీ మనం అలా కాదండి. దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ అందులో ఉన్న విషయాల్ని అర్థం చేసుకుంటూ ఆ లోతైన విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం, ప్రయాసపడుతున్నాం. ఏమండి దేవుని పిల్లలుగా ఏం చేస్తున్నాం కాబట్టి మనం అసలు దేవుడు అంటే ఏంటి, అసలు ఆయన క్యారెక్టర్ అంటే ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి అనేది మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ప్రేమ స్వరూపి మనందరికీ తెలుసు. ఆత్మ ఫలం గురించి మనం ఒక మాట చదువుకున్నాం చాలాసార్లు. ఆ మాట గలతీ పత్రికలో ఉంటుంది. ఆత్మ ఒక చెట్టు అయితే ఆ చెట్టుకు ఫలించే ఫలాలు. అర్థమవుతుందా? ఆత్మ అనే చెట్టుకు మూలం ఎవరు అంటే సాక్షాత్తు మన కన్న తండ్రి అయిన దేవుడు. ఏమండి ఈ సంగతి అందరికీ తెలుసు. ఆత్మ ఫలం, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం. అంతేనా? అయితే ఏమండి మనందరికీ తండ్రి అయిన దేవుడు, మనం గలతీ పత్రిక 5:22 చూస్తే, అయితే ఆత్మ ఫలం ఏంటి అంటే, ఆత్మ ఫలం అనేది ఫలిస్తున్న ఒక చెట్టు ఎలాంటి ఫలాలు ఫలిస్తుంది అని మనం చూడగలిగితే, ఆ ఫలాలు ఏంటంటే, అయితే చూడండి ఇక్కడ 5:22 ఆత్మ నెంబర్ 1 ప్రేమ, సంతోషం, 3 సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అంటే ఇవన్నీ కూడా ఆత్మ ఫలములుగా మనం చూడొచ్చు. ఏమండి ఆత్మ ఫలంగా మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుడు ఎలాంటి ఫ్రూట్స్, ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నాడు, తనలో తానే కలిగి ఉన్నాడు. మీకు అర్థం కావాలి. దేవుడు అనగానే మనకి ఏ చెట్టుకి ఆ ఫలాలు కనబడాలి. అర్థమవుతుందా మీకు? ఆ చెట్టుకు కనబడుతున్నటువంటి ఫలాలు ఇదిగో మనం ఇక్కడ చదువుకుంటున్నటువంటి గలతీ పత్రిక 5:22. ఏమండి ఆ పరలోకపు తండ్రికి ఆయన కుమారుడైన క్రీస్తు, ఆయనకు తర్వాత పరిశుద్ధాత్మకు, మీకు అర్థం కావాలి, ఆయన ద్వారా మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. నిజం. దేవుడు అనగానే ఆయన ప్రేమ స్వరూపి, సంతోషము, సమాధానము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, దయాలత్వము, ఇవన్నీ కూడా విలువైన లక్షణాలండి. గొప్ప లక్షణాలు దేవుడు అంటే. అర్థమవుతుందా? అంతే తప్ప కూరుడు కాదు. చెప్పండి, కేవలం శరీర సంబంధి కాదు. దేనికి అసూయ ఉండదు దేవునికి. కుళ్ళి, కుతంత్రం, ఇలాంటి లక్షణాలు ఏవి ఉండవండి దేవునికి. ఆయన పోలికలో, ఆయన స్వరూపములో ఈ ఆహారం చేసి మనల్ని ఎలాంటి గొప్ప లక్షణాలు కలిగి జీవిస్తేనే పరలోక తండ్రి కోరుకుంటున్నాడు. అంతేనా? ఏమండి దేవుని గురించి, ఆయన క్యారెక్టర్ గురించి ఎంత అద్భుతమైన మాటలు కీర్తనల గ్రంథంలో రాయగలిగితే చూడగలిగితే, 145 కీర్తన 9వ చూడగలిగితే, కీర్తనల గ్రంథం 145:9 అందరూ చూడాలి దయచేసి. రాయబడిన ప్రతి ఒక్క మాటని మన అందరం కూడా ధ్యానించాలండి. 145:9 ఏమి రాయబడింది ఇక్కడ? యెహోవా అందరికీ ఉపకారి. చూసారా? ఆయన అందరికీ ఉపకారి అండి, కొందరికి కాదండి. అందరంటే ఎవరెవరు వస్తారు? మంచివారు వస్తారు, చెడ్డవారు వస్తారు. అర్థమవుతుందా?
ఆయన మంచివారికి మాత్రమే ఉపకారం చేసి చెడ్డవారికి ఉపకారం చేయని వాడు కాదు. ఎంత క్లియర్గా వివరించారో ప్రవక్తలు, భక్తులు. చూసారా, ఆయన యెహోవా అందరికీ ఉపకారి. మంచివారి మీదను వర్షం కురిపిస్తున్నాడు, చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు. మంచి వాళ్ళ మీద సూర్యుడు, చెడ్డవాళ్ళ మీద సూర్యుడు. అర్థమవుతుందా? ఇది నా పాటలో కూడా రాయడం జరిగిందండి కాలంలో. ఏమండి, మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం. అయితే ఇక్కడ అందరికీ ఉపకారాన్ని 8వ వచనంలో అంటాడండి. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. చూసారా, అంటే ఆయన అందరికీ ఉపకారి, కొందరికి కాదంట. 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నిటినీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. ఆయనకున్న ప్రేమను వర్ణిస్తే ఇక్కడ అంటాడు 15వ వచనంలో, 145:15, సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదు. 16వ వచనం, నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరుకును తృప్తిపరచుచున్నావు అంటున్నాడండి. ఇక్కడ సర్వజీవులు అండి. ఎన్ని జీవరాశులండి? సమస్త జీవరాశులు అన్నీ కూడా ఆయన గుప్పుళ్ళుప్పి ఆహారం ఇస్తూనే ఉన్నాడు. పక్షులకి, మృగాలకి, ఏమండి, మనుషులకి, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకి నిత్యము కోటాను కోట్లు. మానవులే కాదండి, మానవులు మాత్రమే 840 కోట్లు అనుకుంటున్నారు. ఆయన ఇంకా జీవరాశులకు వేల కోట్లు, కోటాను కోట్లు జీవరాశులకు గుప్పుళ్ళుప్పి ప్రతి జీవికి ఏం చేస్తున్నాడంట? తృప్తి పరుస్తున్నాడు, వాటికి ఆహారం ఇస్తున్నాడు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయని మనం 15లో చదువుకున్నాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారము ఇచ్చెదవు. ఆయనే ఇవ్వాలండి. ఇస్తే సమస్తానికి ఆధారభూతుడు ఆయన కదా. ఆయన ఇవ్వకపోతే ఏమీ లేదు ఇక్కడ. ఈ ప్రపంచానికి దిక్కు లేదండి. సో ఈ పాయింట్ మనకెందుకు, మీకెందుకు ఇక్కడ నేను నేర్పాలని ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నానంటే ఆయన క్యారెక్టర్ చాలా ఉన్నతమైనది. ఈ క్యారెక్టర్ దేవుని పిల్లలుగా మనలో కనగడకపోతే, క్షమించాలి, మనలో కనబడకపోతే ఆయన వారసులుగా ఉండడానికి వీలు లేదు. ఆయన లక్షణాలు ఏంటో మనకు అర్థమైన తర్వాత అవే లక్షణాలు పుణుగుచ్చుకుని వాటిని సాధనం చేసుకుంటూ ఆత్మ సహాయంతో ప్రతిరోజు జీర్ణించుకోవాలండి. అప్పుడే కదా వాటి గురించి ఆలోచిస్తాం. అంతేనా? వాటిని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఆ స్థితికి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇది జీవితం చాలా చిన్నది కదండి. అంతేనా? జీవితం చాలా చిన్నది. వాడుకుందామన్నా మరలా మనకి తర్వాత ఉండదు, అయిపోతుంది సమయం. అర్థమవుతుందా? ఉన్నప్పుడే మనం జీవితాన్ని వాడుకోవాలి. అంతేనా? ఎలాంటి క్యారెక్టర్తో దేవునికి దగ్గర అవ్వాలి. ఉదయం లేవగానే ప్రశాంతంగా కూర్చుని ఏం చేయాలి? ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఆయన వాక్యాన్ని ధ్యానం చేసి కళ్ళు మూసుకుని మనసులో ఒకటి చేయండి, ప్రభువా ఈరోజు నేను ఎలాంటి లక్షణాలతో పూర్తి చెయ్యాలి అనే మాట ఒకటి అనుకోండి. మీరు దయచేసి ఒక పేపర్ మీద రాసుకోండి, నిన్న ఎలా పూర్తి చేశాను. అర్థమవుతుందా? అప్పుడు నాలో ఏమన్నా లోపాలుంటే స్పష్టంగా కనబడతాయి. నిన్న నేను పూర్తి చేసిన విధానం పేపర్ మీద ఏమైతే రాసుకున్నానో అందులో నాకేం కనబడుతుందంటే, ఇదే విధంగా జీవితంలో ఏం చేయాలి? స్థిరం కలిగి జాలి కలిగిన వాడిగా, మన ప్రేమ, సంతోషం, సమాధానం, ఈ లక్షణాలన్నీ కూడా ఆత్మనే చెట్టుకు ఫలిస్తున్న ఫలాలు మనం చూస్తున్నాం కదా. ఈ ఫలాలు నాలో కనబడుతున్నాయా? నాకు నేను పరిశీలన చేసుకోవాలి. ఇదే మాట మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నాం, వ్యర్థంగా గడిపేస్తున్నానా అని మీరు పరిశీలన చేసుకుంటే అర్థమవుతుందా? మనం చీకటి సంబంధమైన లక్షణాలతో గడిపినా రోజు గడిచిపోతుంది. లేదు దైవత్వం కలిగిన లక్షణాలు ఆపాదించుకుంటూ రోజు గడిపినా గడిచిపోతుంది. సో మన అకౌంట్లో ఒక రోజు పోతుందండి. అది ఏ లక్షణాలతో పోతుంది?
ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏ లక్షణాలతో పోతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అర్థమవుతుందా? మన కళ్ళ ముందు ఎందరికో జీవితాలు ఎగిరిపోయాయండి. ఎస్, గత మనం లెక్కేసుకుంటే 2020 సంవత్సరం, 21వ సంవత్సరం, 22వ సంవత్సరం వరకు ఈ 3 సంవత్సరాలు ఎంతో మంది ప్రపంచాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారండి ఈ మహమ్మారి కరోనాకి. అర్థమవుతుందా ఏమండి? అయితే కాబట్టి మనం ఎలా ఉండాలో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అద్భుతమైన దైవ నేమం, ఆ లక్షణం, ఆ ఛాయ, ప్రేమించడం, దయ చూపించడం, కరుణ చూపించడం, కనికరం చూపించడం అండి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆ దేవుడు అనే చెట్టుకి ఫలిస్తే ఫలాలైతే మరి ఆ వేరు నుంచి వచ్చిన వాళ్ళమేగా మనం. మనది కదా, అదే వేరు కదండి. ఆయన పోలుకలు, ఆయన స్వరూపంలో. అర్థమవుతుందా? అదే స్వరూపం కదండి. మరి ఏంటి పరిస్థితి? మనము కూడా ఆ లక్షణాలు ఉంటేనే కదా ఏంటి ఏమవుద్ది చెప్పండి? చీకటి సంబంధమైన లక్షణాలు ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి? ఇష్టమైనదిగా ఉండదు. ఏంటి? ఎలాగో ఈ జీవితం ఖాళీ చేయాలి కదండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ చెప్పండి, మేము ఇంకా బాగుంటాం, మేము మరణించినా కూడా ఏమవుద్ది? ఎప్పటికంటే గొప్ప జీవితంలోకి దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఉన్న బంధాలు వదిలేస్తాం కానీ అందమైన లోకానికి వెళ్ళిపోతామండి. ఇంకా ప్రేమతో కూడి, అర్థమవుతుందా? ప్రేమతో కూడినటువంటి ప్రపంచం. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు. అర్థమవుతుందా? ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు. అక్కడ సంతోషమైన పేషలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఎలా ఉంటుందో తెలుసు అక్కడ? అలా మీకు అర్థం కావాలి. చాలా బాగుంటుందండి. దేవునితో ఉండడానికి, ఆయనతో మనం ఆ పరలోకంలో నివసించడానికి ఏమంటారంటే చెప్పండి, ఆయన ఉన్న చోట మనల్ని చక్కగా సంతోషకరమైన స్థితిలోనికి, ఆ పరమాత్ముని సన్నిధానానికి చేరుకోబోతున్నాం. ఎప్పుడండి? ఆ లక్షణాలతో ఉన్నప్పుడు. చూడండి, మరో మాట చూద్దాం. మన హృదయంతో చెప్పుకోవాలి ఇక్కడ ఏమని? నా భవిష్యత్తు ఇంకా అందంగా ఉంటుంది, నేను ఇంకా సంతోషంగా ఉంటాను, నేను విలువైన జీవితాన్ని జీవిస్తాను, కలిగి ఉంటాను. కాబట్టి అలాంటి క్యారెక్టర్ మనలో నింపుకుని ఈ లోకాన్ని దాటేస్తున్నప్పుడు ఆ పరమాత్ముని సన్నిధానానికి చేరుకుని ఆ సన్నిధిలో సంతోషంతో, ఆనందంతో జీవిస్తాం. ఇక్కడున్న దినాల్ని, అంటే శరీరంగా ఉన్నప్పుడు ఈ చీకటితో నింపుకుంటాను అంటే, చీకట్లో ఉన్నవారు ఎందరో చాలా మంది ఊహించుండరు. నేను వెళ్ళిపోబోతున్నాను, ఒక వారంలోనో ఒక సంవత్సరంలోనో నేను వెళ్ళిపోబోతున్నాను, ఎవరు ఊహించట్లేదండి. కొంతమందిని చూస్తుంటే ఏమవుతుందో తెలుసా? బాధగా అనిపిస్తుంది. నిజం. ఎందుకు బాధ అంటే, అయ్యో దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోకుండా విడిచిపెట్టేశాడే లోకాన్ని. దేవుని గురించి అర్థం చేసుకోలేకపోయారు చాలా మంది. ఈ లోకాన్ని ఖాళీ చేసేసారే. కనీసం ఎప్పుడైనా తను చేసిన మేలుని తలుసుకున్నాడా? దేవుడు చేసిన మేలుని. దేవుడు మేలు చేయలేదా చెప్పండి? దేవుడు ఎవరికి మేలు చేయలేదా? ప్రతిరోజు మనకి, మానవుడికి మేలు చేస్తూనే ఉన్నాడండి. ప్రతి క్షణం, రోజు కాదు, ప్రతి నిమిషం మేలు చేస్తూనే ఉన్నాడు. చాలా మంది దాన్ని గుర్తించలేకపోతున్నారండి. కృతజ్ఞత లేనిది వారుగా మిగిలిపోతున్నారు. నిజమండి, కృతజ్ఞత లేని వారుగా మిగిలిపోతున్నారండి. ఒక మాట చూపిస్తాను చూడండి, ఎంత మంచి మాటో. లోక సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, 36వ వచనం చూడగలిగితే, లోక సువార్త 6వ అధ్యాయం 35, 36వ వచనం ఏం రాయబడింది అక్కడ చూడండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఇంకా నిరాశ చేసుకొనక, ఇక్కడ ఏమంటున్నాడు? మనమైతే నీళ్లు చల్లేస్తాం, ఆశల మీద ఆవిరి పోయినట్టు నిరాశ వచ్చేస్తుంది అవతల వ్యక్తికి. ఎందుకని? మనం ఊహించుకున్నట్టుగా ఆ వ్యక్తి లేనప్పుడు చాలా మంది అండి, భార్య భర్త అయినా, భర్త భార్య అయినా, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండనప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. ఎక్స్పెక్టేషన్స్ అంటే మీకు అర్థం కావాలి. అవి రీచ్ అవ్వలేదు అనుకోండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే నాకు నచ్చినట్టుగా ఉండలేదు కాబట్టి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఆ అవతల వ్యక్తి రీచ్ అవునప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఎవరి మీద కూడా ఎలాంటి హోప్స్ పెట్టుకోకూడదు. నిజం, ఎవరి మీద ఏ ఆశ పెట్టుకోకూడదు. ఆశ పెట్టుకున్నప్పుడే కదా. అది పెట్టుకోలేదనుకోండి,
మనకే డిప్రెషన్ రాదు. అర్థమవుతున్నాయి నా మాటలు? మా వాడు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలాగే ఉండాలి, నా వాక్యం చదవాలి, నేను వాక్యం చెప్తున్నాగా, నా కొడుకు వాక్యం చెప్పేవాళ్ళ ఉండాలి. అలా అవుతాడని నమ్మకం లేదు, అది కరెక్ట్ కాదు. ఆ హోప్స్ మనం వాళ్ళ మీద పెట్టుకోకూడదు. కానీ ప్రార్థన చేద్దాం, మన పిల్లలు కూడా బాగుండాలి అని. అంతేనా? ఏదో అయిపోవాలని మనం ఆశిస్తాం, వాళ్ళు అలా అవరండి. అర్థమవుతుందా? దేవుడి ఇష్ట ప్రకారం అవుతారు వాళ్ళు, మన ఇష్ట ప్రకారం అవరు. కాబట్టి ఎలాంటివన్నిటి మీద హోప్స్ పెట్టుకోవద్దు దయచేసి. నాకు నచ్చినట్టు నా భార్య ఉండాలి, నాకు నచ్చినట్టు నా పిల్లలు ఉండాలి. అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నిరాశ చేసుకుంటారు. కొంతమంది మోసం చేసే స్వభావం కలిగి ఉంటారు, ద్రోహం చేసే స్వభావం కలిగి ఉంటారు. కొంతమంది మనకు వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు స్నేహితులు. మనం చేసిన మేలుని మర్చిపోయి మనల్నే పాడు చేయాలనుకుంటారు. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? అప్పుడు అదే వాళ్ళ స్వభావం. మరి మనం ఏం చేయాలి? అలాగని మనం అనుకున్నట్టుగా మారాలంటే మారరండి. అర్థమవుతుందా? భార్య అయినా, భర్త అయినా, అన్న చెల్లెలు, అక్క, అందరూ దానికి అతీతమే. స్నేహితులైనా, పిల్లలైనా. అందులో నీళ్లు కార్చినంత, నువ్వు కన్నీరు కార్చినంతలా స్వభావం మార్చుకోరు. మార్పు అనేది హృదయంలో నుంచి పుట్టాలండి. హృదయ అంతరంగంలో జరగాలి, ఆత్మలో జరగాలి. అది జరగచ్చు, జరగకపోవచ్చు. ప్రభు అంటున్నాడు, మీరు ఎవరి మీద హోప్స్ పెట్టుకోకండి. చూడండి, మీరైతే ఎట్టువారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక. చూడండి, మీ క్యారెక్టర్ని మీరు డెవలప్ చేసుకోండి. మీరు యథార్థంగా ఉండడానికి ఇష్టపడండి. దైవ లక్షణాలు కలిగి ఉండడానికి ఇష్టపడండి. అవతల వ్యక్తుల మీద హోప్స్ పెట్టుకోవద్దు అంటున్నాడు ఇక్కడ. మీరైతే ఎట్టువాని గుచ్చి అయినను నిరాశ చేసుకొనక శత్రువులను ప్రేమించండి, మేలు చేయడి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. చూసారా? మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయనను కృతజ్ఞత లేని వారి ఎడలను. చూడండి ఎంత గొప్ప మాట అండి. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కనికరం గలవారై ఉండండి. అంటే తండ్రిలో క్యారెక్టర్ ఏంటంటే, చెప్పండి, కృతజ్ఞత లేని వారి ఎడలు కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? ఉపకారి అయి ఉన్నాడు. దుష్టుడి ఎడల ఉపకారం చేస్తున్నాడండి. సూర్యుడు ఉదయించుకోండి ఎవరి మీద చేయట్లా, అందరికి ఇస్తున్నాడు ఫ్రీగా. గాలి అందరికి ఇస్తున్నాడు. కృతజ్ఞత లేని వారిని ఎంత ప్రేమిస్తుంటే మరి మంచి వాళ్ళని ఇంకెంత ప్రేమిస్తాడండి దేవుడు. దుష్టుల్ని ఎంత ప్రేమిస్తుంటే, సహాయం చేస్తుంటే దేవుడు మరి ఆయన పిల్లల్ని ఇంకెంత బాగా ప్రేమిస్తాడండి. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. అంటే కృతజ్ఞత లేని వారి ఎడల ప్రపంచంలో ఉన్నారా లేరు చెప్పండి మీరే? చాలా మంది ఉన్నారండి, ఎక్కువ మంది. లెక్కలేదు. ఎంతమంది? 855 కోట్ల మందిలో చాలా మంది కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారండి. కృతజ్ఞత అంటే ఎలా ఉంటుందంటే, ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఉచితంగా తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక సంస్కారం అనేది మనలో నుంచి, లోపల నుంచి బయటకు ఒగ్గబట్టుకుని వచ్చేస్తే కృతజ్ఞత భావం ఏర్పడుతుంది. అయ్యో, నువ్వు లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు కదా, నువ్వు ఉండబట్టే కాదు ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నా, నువ్వే కదా నాకు పునాది వేసింది, నువ్వే నాకు చెయ్యూతనిచ్చింది, నువ్వే నాకు నేర్పించావు, నువ్వే నాకు ఏం చేసావు? మూలం. నువ్వే నన్ను గణపరిచావు, సహాయం చేసావు, నువ్వే నన్ను స్థిరపరిచావు. అంటే నీ దగ్గర నేను చాలా నేర్చుకుని ఉన్నాను, చాలా పొందుకుని ఉన్నా. నువ్వు చాలా ఇచ్చావు. అదే అమౌంటా, డబ్బులా, లేదంటే ఆస్తా పాస్తా, ఇంకోట కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసావు. నేను ఎక్కడో ఇబ్బందులు పాలవుతుంటే నువ్వు నాకు భోజనం పెట్టించావు, ఆదుకున్నావు. నాకు మందులు లేనప్పుడు మందులు కొనిపెట్టావు. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఆలోచించుకున్నప్పుడు ఆటోమేటిక్గా తనకు తెలియకుండా నిజమైన సంస్కారం అయితే కృతజ్ఞత పూర్వకమైన భావాన్ని మేలు చేసిన వారి ఎడల చెప్పండి, ఆ కృతజ్ఞత పూర్వకమైన భావం ఖచ్చితంగా మీలో కానీ నాలో కానీ లేవనుకోండి, మనం దేవుని పిల్లలం తాము ఖచ్చితంగా చెప్తున్నా. నేనైనా మీరైనా దేవుని పిల్లలం కాదు, మేలు పొందుకుంటున్నాం. కానీ చాలా మంది కృతజ్ఞత ఉండదండి. ఎవరి భుజాల మీదైనా చెప్పండి, భుజాన్నే నిలబడి ఆ భుజాన్నే ఇరక్కొట్టాలనుకుంటున్నారు. చాలా తప్పండి. నిజం,
కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి కొంతమంది మనుషులు ఉంటారు, మేలు ఎందుకు చేస్తారు కృతజ్ఞత విషయంలో చెప్పండి. ఒక ఏమండి ఒక ఎంఆర్ఓ ఒక అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు. ఆ అమ్మాయికి ఇంట్లో తింటాకి తిండి లేదు, ఏమీ పరిస్థితి బాగున్నప్పుడు ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడు ఉద్యోగం ఇప్పించాడు కాబట్టి కృతజ్ఞతగా ఉంటే ఆమె నుంచి ఆశిస్తున్నాడు, తన క్యాబిన్కి రమ్మంటున్నాడు, రూమ్కి రమ్మంటున్నాడు. ఆమె ఇప్పుడు ఆ అమ్మాయి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉద్యోగం మానేయాలంటే ఉద్యోగమే మానేయాలి. ఏదో ఆశించి చేస్తున్నాడు అంటే దుర్మార్గపు స్వభావంతో ఉన్నాడు ఆ వ్యక్తి. అర్థమవుతుందా? ఆ వ్యక్తి నేను నీకు చాలా మేలు చేశానని చెప్పుకోవడానికి లేదు, అది కృతజ్ఞత అనరండి. కొందరు ఉంటారండి నిజం, మన జీవితంలో ఏది ఆశించకుండా మనకు ఉచితంగానే మేలు చేస్తారండి, ఏమీ ఆశింపరు. నిజం, ఎన్నో మేలు చేస్తారండి. మాట సాయం అయినా సరే. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? మాట సాయం చాలా గొప్పదండి. ఒక వ్యక్తి కుంగిపోయినప్పుడు డబ్బులు అవసరం లేదు అతనికి, ఎందుకంటే వెండి బంగారాలు అవసరం లేదు అతనికి, ఎందుకంటే అతనికి ఆస్తులు పాస్తులు భోజనం ఇలాంటివి ఏవి అవసరం లేదు. ఆ కుంగిపోయిన జీవితానికి బలాన్నిచ్చే మాటలు కావాలండి. ఆ క్షణంలో చెప్పండి, వీటన్నిటికంటే ఎక్కువ నిజం చెప్తున్నానండి, మీరు కూడా ఫేస్ చేస్తుంటే అంటే ఆ పరిస్థితులు మీరు కూడా అనుభవించుంటే ఉండొచ్చు అండి. కరోనా టైంలో నాకు చాలా మంది ఫోన్లు చేశారండి. అప్పుడు వాళ్ళ భయం పోవాలి, వాళ్ళకి మందులు అక్కర్లా, డబ్బులు అక్కర్లా, మనం చెప్పే మాటలు వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా? దయగల మాట కావాలండి, వాదార్పునిచ్చే మాట కావాలి, ధైర్యాన్ని నింపే మాట కావాలి, హృదయంలో శక్తిని నింపే మాట కావాలి. అర్థమవుతుందా? ఆ మాట మనలో నుంచి ఎప్పుడైతే వెళ్తుందో ఖచ్చితంగా ఆ మంచి సమాచారం ఏమవుద్ది? శక్తినిస్తుందంట. తెలుసా మీకు? ఆ సాయం కూడా గొప్పదే కదండి. ఇలా మన జీవితంలో చాలా మంది కనబడతారండి. ఎవరికన్నా హెల్ప్ చేస్తే చేసి ఉండొచ్చు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, ఏది ఆశించి చేయకూడదు. ఆశించి చేస్తున్నారంటే వాళ్ళని దూరం పెట్టవచ్చు. కొంతమంది స్వార్థం లేకుండా మామూలుగానే చేస్తారండి, ఏమీ ఆశించరండి. వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత చూపించడం అనేది చాలా మంచి క్యారెక్టర్ అండి. అర్థమైందా? చిన్న చిన్న ఛాయలే చాలాసార్లు మేలు చేస్తాయి తెలుసా? పెద్ద విషయం కాదు, కానీ చాలా చిన్నది. ఆ క్షణంలో చేసిన చిన్న సాయం కొన్ని జీవితాలు నిలబెట్టేస్తానికి బలం కావచ్చు, చెప్పలేం. కొన్ని జీవితాలే నిలబడిపోవచ్చు. అంటే అందులో మనిషికి కృతజ్ఞత అనేది తప్పనిసరిగా ఉండాలి. అర్థమవుతుందా? మేలు చేసిన వారు పేరు కూడా తెలియదండి కొంతమందికి. నిజం, ఎవరు భుజాల మీద నిలబడతారో ఆ భుజాలనే ఎరగొడతారనమాట. ఇలా మనుషుల విషయంలో ఉన్నారనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఎవరి విషయంలో అలా అయిందో తెలుసా? చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాం. 20వ వచనం నుంచి చూద్దాం 21వ వచనం వరకు. ఇక్కడ రోమపత్రిక 1:20లో చూడండి ఏం రాయబడింది? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము దెగదొప్పది మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తుపరులై ఉన్నారు. 21 మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. 22 వారు అవివేక హృదయము అంధాకారమని తాము ఏమవుతున్నాడు చూడండి, జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోతున్నారంట. ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటండి అసలు? చెప్పండి నాకు ఒకసారి. కనీసం దేవుడు ఉన్నాడని కానీ, దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడని కానీ అన్నీ మర్చిపోయి బ్రతికేస్తున్నారండి. ఆయన ఫ్రీగా ఇస్తే అనుభవించేస్తున్నారు. కానీ మేం కష్టపడితే వచ్చినాయి, మేము సంపాదించుకుంటే వచ్చినాయి అని బ్రతికేస్తున్నారు. అయ్యా, గాలిని ఎంత పెట్టుకుంటున్నారు మీరు నాకు చెప్పాలి. అమ్మా, వర్షాన్ని మీరు ఎంత పెట్టుకుంటున్నారు నాకు చెప్పాలి. అన్నా, తమ్ముడు, సూర్యుడిని ఎంత పెట్టి సూర్యరసం కొంటున్నారు నాకు చెప్పాలి, డి విటమిన్ పొందుతున్నారు. కాబట్టి మనము ఏది ప్రకృతిలో మనకి అన్ని ఫ్రీగా ఇచ్చాడండి, పంచభూతాల్లో. అర్థమైందా? ఈ సృష్టిలో నివసించడానికి అన్ని ఫ్రీగా ఇస్తే మనం రేట్లు కట్టేసాం. గాలిని కొనుక్కోవాలంటే వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు గుర్తొస్తుంది మనకి
ఆ పరిస్థితుల్లో ఒక్కొక్కడు రోజుకి 30,000 బిల్లు వేయచ్చు, 25,000 వేయచ్చు, వాళ్ళ ఇష్టమండి. ఆక్సిజన్ కొనుక్కోవడానికి చాలా ఖర్చు. కరోనా టైంలో అయితే 50,000, 1,00,000, 2,00,000 కూడా పెట్టేశారు బిల్లు. ఇప్పుడు అంటే తగ్గించి నార్మల్గా తీసుకుంటున్నారు. కాబట్టి మన వల్ల కాదండి కొనుక్కోవాలంటే. ఎన్ని రోజులు కొనుక్కుని బ్రతకగలం ఏమండి? దేవాతి దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు, ఇక్కడ మనకి అనుభవిస్తున్నాం. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా ఏమండి? నేను కష్టపడి ఇవన్నీ సంపాదించుకుంటున్నా, భూమిలో కూరగాయలు పండించుకుంటున్నా, నా పొలంలో. అసలు ఆ భూమే నాదంటున్నాడు ఆయన. ఈ భూమి అంతా నాది. మనం ఎవరో అద్దెకొచ్చామండి. ఎక్కడి నుండి? పరలోకం నుండి యాత్రికులుగా మనం ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలో మనం జీవించి పరదేశులుగా తిరిగి వెళ్ళిపోవాలి. ఈ అర్హత సాధించుకోవాలి నీ ఆత్మకు. నువ్వు చచ్చిపోయే ముందు దాన్ని సాధించుకుంటేనే యోగ్యత. లేకపోతే ఏంటి పరిస్థితి? ఇక్కడ చదవండి ఆ మాట ఏమన్నాడు ఇక్కడ 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వమును, జగతొప్పది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులును ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తుపరులై ఉన్నారు. గ్రహించటం లేదు. అన్నీ ఊరికినే ఇచ్చేసాడు కదా. జగతుత్పత్తి అంటే మొత్తం ఆయన తయారు చేసి ఉత్పత్తి చేసి మనకి ఇచ్చేశాడు. జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులండి. ఇవన్నీ వస్తువులు. ఆయన సేవకులంట. ఎవరు? దేవదూతలంట. ఆ దేవదూతలను పంపిస్తే మనం ఫ్రీగా అనుభవిస్తూ 21 అంటున్నాడు, మరియు వారు దేవుని ఎరిగి. చూడండి, ఇదంతా దేవునిదే అని తెలుసు. ఎందుకంటే ఒక మనిషి ఇప్పటికి సృష్టింపబడిన తర్వాత ఒక రక్తపు బొట్టును కూడా మనిషి మేధస్తో తయారు చేయలేకపోయాడు మానవుడు. అంటే మానవుడి వల్ల ఏమీ చేయలేడు. ఒక మనిషి గుండెకాయని తయారు చేయలేకపోయాడు, అంటే మానవుడు ఏమీ చేయలేడు. ఒక మనిషి కంటిని తయారు చేయలేకపోయాడు, అంటే మానవుడు ఏమీ చేయలేకపోయాడు. అంటే దేవుడే చేశాడు కదా. ఇక్కడ అంటున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇది ఎంత దారుణమండి. సృష్టి అంతా ఆయన ఇచ్చాడని తెలుసు, మొత్తం ఆయన సమస్తం పోషిస్తున్నాడని తెలుసు. ఆయన్ని మహిమపరచడం, ఆయనకి ఇప్పుడు మనకి ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తే ట్యాంక్స్ చెప్తాం. మరి దేవుడికి అలాంటి చెప్పే పరిస్థితిలో లేరంట. తర్వాత దేవునిగా మహిమపరచలేదు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. క్లారిటీగా చెప్తున్నాడండి ఇక్కడ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, గుర్తించలేదు. ఏంటండి పరిస్థితి? కృతజ్ఞత కూడా చెల్లించాలి. నా వరకు నేను ఆలోచించుకుంటే, మీ వరకు మీరు ఆలోచించుకోండి. దేవుని ఎరిగి కూడా ఆయన్ని దేవుడిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అయితే నేను చాలా సందర్భాల్లో కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు అండి, వేరే ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటే కునుపాట్లు పడుకుంటూ వచ్చేస్తాను. అసలు ఇంటికి ఎలా చేరతాను నాకే తెలియదండి. ఇంటికి క్షేమంగా వచ్చేసా. ఎలా? నేను ఇంటికి క్షేమంగా వచ్చి కారు ఇంటికాడ పెట్టి స్నానం చేసి పడుకున్నానంటే ఏంటి అంటే ఏంటండి, చాలా మందికి తెలియట్లా. ఫ్రీగా పీల్చుకుంటున్నాం, ఫ్రీగా నన్ను దేవుడు నడిపించాడు. అలాంటి పరిస్థితుల్లో సొలోబుల్లోకి వెళ్ళి, లేకపోతే యాక్సిడెంట్ అయి చనిపోకుండా మళ్ళీ దేహం వచ్చిందంటే ఆయనకి ఏదో సంకల్పం ఉంది. ఆయన పని నేను చెయ్యాలి. ఆయన దేవదూతలు ఎప్పుడు కావుదలు ఉంటేనే మనకే. కాబట్టి మనం ఎన్ని కోట్లు సంపాదించుకుని ఒక్క రూపాయి తీసుకెళ్ళాం. డాక్టర్లు చనిపోవట్లేదు చెప్పండి. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఒక పిచ్చి ఉంటుంది కదండి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా బాగా సంపాదించాలి. కనీసం ఒక భేదోడిని ఆదుకుందాం, ఎవరికన్నా హెల్ప్ చేద్దాం, ఎవరికన్నా సహాయపడదాం అన్న భావజాలం లేదండి. ఎవరికి లేదు ఈ సమాజంలో. సరే వదిలేయండి, మనుషుల మధ్యలో కూడా లేదనుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏ క్షణము కూడా ఆయన లేకుండా బ్రతకట్టున్నామా మనం? నో. శ్వాస నిశ్వాసలు, ఊపిరి పీల్చుకుంటున్నాం, నీళ్ళు తాగుతున్నాను, అంతేనా? చెప్పండి. దేవుడు మనం ఉదయం లేస్తాం, మన పనులన్నీ మనం చేసుకుంటాం. ఏం చెప్పమైతే సూర్యుడు కనబడతాడు, చంద్రుడు కనబడతాడు, భూమి తిరుగుతుందని మనకు తెలుసు, ఋతువులు ఎందుకు వస్తున్నాయో మనకు తెలుసు, వర్షాలు, జల్లులు, ఏమండి మంచు కుర్తం, ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మరి భూమి చెప్పండి ఏముందో భూమి మీద మనకు తెలుసు. భూమి మీద నీరు ఎవరు ప్రవహింపజేస్తున్నారో మనకు తెలుసు. అన్నీ ఓకే. నేల ఎలా పండుతుందో మనకు తెలుసు. ఆ గింజలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు తెలుసు కదండి. ఈ ప్రకృతిలో
ఎవరి ప్రభుత్వం ఉందో కూడా మనకు తెలుసు, అంతేనా? చెప్పండి. కానీ ఎవ్వరు కూడా ఆకాశం తట్టు కనులెత్తి, తండ్రి థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై ఫాదర్, ఐ లవ్ మై డాడీ అని చెప్పగలిగే స్థాయిలో ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఎనీబడి ఎవరో లేరండి. ఇలా చేయకుండా చచ్చిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉందండి. మనిషి పుట్టాడు, తనకు తాను పెరిగాడు, అనుభవించాడు, చచ్చిపోయాడు. ఎప్పుడండి తెలుసుకునేది? ఇంకెప్పుడండి ఆయన ప్రేమ అర్థమవుతుంది? ఎప్పుడండి చెప్పాలి? ఎప్పుడు ఆయన రుచి చూస్తారు చెప్పండి? మీకు మేలు చేయట చేత సాక్ష్యం లేకుండా చేయలేదని బైబుల్ చెప్తుంటే ఆ మాట చూద్దామా ఎక్కడుందో? మీకు అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. 14వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 17వ వచనం. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును బలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత, అండర్లైన్ దట్ వర్డ్, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని భీకరంగా చెప్పాను. ఎలా చెప్పాడండి? ఆయన గురించి తాను సాక్ష్యం లేకుండా, అంటే సాక్ష్యమే పెట్టేశాడు కదండి గొప్ప దేవుడు. అయినా కానీ మనం ఎందుకు ఇలా చెప్పండి నాకు ఒకసారి? తన గురించి సాక్ష్యం లేకుండా దేవుడు సాక్ష్యం ఇస్తుంటే నేనున్నాను కదా, నేనే కదా ఇవన్నీ చేసేవి. మీకు పళ్ళు ఇచ్చేది నేనే, ఫ్రూట్స్, కాయగూరలు ఇచ్చేది నేనే, రైస్ ఇచ్చేది నేనే, గోధుమలు, అనేక పదార్థాలు, వర్షానికి కారకం నేనే, సమస్త సృష్టికి నడిపిస్తుంది నేనే, కారణం నేను అని ఆయన చెప్తుంటే మనకు సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు కదా. అయినా సరే చెప్పండి, ఎవరు గుర్తించలేదండి. బైబిల్ చెప్తుంది క్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కృతజ్ఞత స్తుతులు చెల్లించే స్థితి వచ్చిందంటే దాని అర్థమేంటి తెలుసా? ఆయన చేస్తున్నాడు. నిజం, ఆయన చేస్తున్నాడు. నేను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్తున్నానంటే అర్థమేంటి? నేను గుర్తించా, మీరున్నారని గుర్తించా, మేలు చేశారని గుర్తించాను. తర్వాత ఏంటనే నేను థ్యాంక్ యూ అండి అన్నా. మరి దేవుడు ఉన్నాడని గుర్తించట్లేదండి చాలా మంది. అలాగే వస్తున్నారు, అలాగే చనిపోతున్నారు. ఎంత బాధగా ఉందో తెలుసా? ఆయన గుర్తిస్తే మీరు ఆయన గుండెల నుండి ఏముంటుందో తెలుసా? ఆయన ప్రేమ అర్థమవుతుంది, ఆయన కనికరం అర్థమవుతుంది. ఆయన గుర్తిస్తేనే ఆయన చేసేవన్నీ నీకు అర్థమవుతాయి. ఎలా ఉంటుంది చెప్పండి? భక్తుల మాటలు ఎలా ఉంటాయి చూడండి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం నుంచి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఏం రాయబడిందండి? నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఇదే కీర్తన్ని పాటగా కూడా రాశారు కదండి, తెలుసుగా మనందరికీ. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లించును అంటే ఇదే కీర్తన పాటగా రచించారు. ఎందుకు? మనకు అర్థం కావాలని. ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవద్దు నాయన మీరు. అర్థమైందా? చాలా అద్భుతమైన కీర్తన అండి ఇది. ఆయన చేసిన ఉపకారణంలో దేనిని మరవకూడదనే కదా ఆయన జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాడు. భక్తుడు ఎంతగా జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నాడు చూడండి. ఒక క్షణం ఆకాశం తట్టి చూస్తే ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలులు, ఆయన చూపిన ప్రేమ, దయ అర్థమవుతుందా? ఎంత ఇవన్నీ కూడా ఎంతో మంది మార్పు లేకుండా చచ్చిపోయి వెళ్ళిపోతున్నారండి. ఎల్లరాని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళను కూడా సహిస్తున్నాడు. ఆయన ప్రేమ ఏమైనా తగ్గింది వాళ్ళ పట్ల ఏమన్నా? నో. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఎన్ని రోజుల్లో తెలుసుకోవచ్చు చెప్పండి? ఒక 3 నెలల్లో తెలుసుకోవచ్చు, లేదంటే 6 నెలల్లో తెలుసుకోవచ్చు, పోనీ సంవత్సరానికైనా తెలుసుకోవచ్చు. పోనీ అబ్బాయి ఎప్పుడు తెలుసుకుంటాడు చెప్పండి? ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. అబ్బాయి చాలా స్పీడ్గా తెలుసుకుంటాడు, నెలలోనే. ఏమనాలి? ఇదేం ప్రేమ అండి? ప్రభుది, దేవుడిది, నీనాయసైది. ఇక్కడ అదే కీర్తనలో ఇంకా మంచి మాట రాస్తున్నాడు. 116 పరిశీలన చేద్దాం. ఆయన నాకు సెవయొగ్గును, ఆయన నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టేదను. అంటే జీవితకాలం అంతయు నేను మొర్ర పెట్టేదను. 3వ వచనం. మరణ భయములు
నన్ను చుట్టుకుని ఉండెనను, పాతాళపు వేదన నన్ను పట్టుకుని ఉండెను, శ్రమ దుఃఖము నాకు కలిగినను. చూసారా, ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే ఏమండి, ఇక్కడ చెప్తున్న మాట, ఆయన నాకు చెవి యొగ్గితే నేను కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట, భక్తుడు చెప్తున్నాడు చూడండి, చూడండి అక్కడ, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను. మరణ బంధములు నన్ను చుట్టేసి పట్టేసుకున్నాయి. తర్వాత పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెనను, శ్రమయు దుఃఖము నాకు కలిగను. ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టుకొచ్చేసేయండి. వచ్చినా మై హోనా, నేనున్నాను మై డియర్ చిల్డ్రన్స్, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా. ఇన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు కృతజ్ఞతగా నా వైపు తిరుగు చూడు, నన్ను ఆశ్రయించు, నాకు మొర్ర పెట్టు, నేనున్నా. తర్వాత 4వ వచనం నుంచి కంటిన్యూ చదవండి, ఏం రాయబడింది అక్కడ. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్ర పెట్టి తిని అన్నాడండి. చూసారా, 5వ వచనం కూడా చూద్దాం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆయన మన దేవుడు వాత్సల్యం గలవాడంట. ఎప్పుడండి? మన దేవుడు వాత్సల్యం గలవాడు. ఈ 4-5 వచనాల్లో ఒక విషయం తెలియపరుస్తున్నాడు. నువ్వు 2-3 ఎప్పుడైతే చదువుకున్నావో, అలాంటి దుఃఖములో వేదంలో పడి ఉన్నామో, అప్పుడు 4-5 వచనాలు చదివితే ఇక్కడ అంటున్నాడు, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము. ఎందుకంటే 3లో మనం ఏం చదువుకున్నాం, మరణము నన్ను చుట్టుకొందే. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్ర పెట్టిన. అంటే జవాబు వచ్చిందంటారు, రాలేదంటారు? ఇక్కడ కంప్లీట్ గా వచ్చేస్తుందండి. ఆయనకి ఇష్టమైన వారి ప్రార్థన అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో, ఎప్పుడైతే మొర పెడతారో, అడగాలి మనం ప్రభువుని. నాని యేసయ్యను మనం ఏం చేయాలి, తండ్రి నాకు సహాయం దయచేయి, నేను ఈ ఇబ్బందిలో ఉన్నా, నన్ను విడిపించుము, అపవాది చేతిలో పడిపోకుండా. 5వ వచనం చూడండి, యెహోవా ఎవరంట, దయాళుడు. వావ్, ఆయన దయాళుడయ్యా, ఆయన దయ నీకు ఎప్పుడు ఉంటుందయ్యా. నీతిమంతుడు, మన దేవుడు ఎవరు, నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు. వాత్సల్యత ఎప్పుడు పుడుతుందంట, వాత్సల్యత. అది పుట్టకపోతే, కొత్తగా పుట్టకపోతే మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి డైలీ ఏమవుతుంది, వాత్సల్యత పుట్టుతుంది. నా బిడ్డ తప్పు చేశాడులే, నా కుమార్తె తప్పు చేసిందిలే, క్షమించారు. ఇది ఆయన తత్వం. కానీ మనం ఆయన మేలులు పొందుకుంటూ ఏం చేస్తున్నాం తెలుసా, విడిచిపెట్టేసే స్థితిలో ఉంటున్నాం, విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నాం. ఇది కాదయ్యా, ఇలా ఉంటే ఎంత మాత్రం నీ నా యేసయ్య హర్షించట్లా. కంటిన్యూ 6వ వచనం కూడా చదివేయండి. ఇక్కడ ఇంకా మంచి మాట రాయబడింది. ఏం రాయబడింది చూడండి, 6వ వచనం, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కుంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. వండర్ఫుల్. ఏమన్నాడండి ఇక్కడ, రక్షించింది ఎవరంట, యెహోవా సాధువులు. సాధువులు అంటే ఎవరండి, దేవుడిని ఎరిగిన వారా? నో, సాధువులు అంటే తెలుసుగా మీకు, ఎక్కడెక్కడ గుళ్ళంట, మంచు కొండల్లో పర్వతాలంట అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా చూడండి, యెహోవా సాధువులను కాపాడును, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. అంటే ప్రార్థన చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, జవాబు రావాలంటే కృంగి, తగ్గించుకుని, కృంగి నీలో ఉన్న కన్నీటిని బయటికి రప్పించి అప్పుడు చేయి, జవాబు పొందుకుంటావు. ఎలా పొందుకుంటావు, ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మాత్రమే. కిందకి చదవండి. ఇంకా 12వ వచనానికి వచ్చేటప్పటికి ఒక వండర్ఫుల్ అంటే చూడండి, వండర్ఫుల్ పాయింట్ చెప్తున్నాడు మనకి. 12 మంచి భక్తుడి నోటంటే జాలు వారుతున్నాయి. 13 రక్షణ పాత్రను చేతపుచ్చుకుని, చూడండి 12వ వచనం, యెహోవా నాకు ఉపకారము చేసి, చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించెదను. ప్రభువా, నువ్వు నాకు చేసిన ఉపకారంకు నేనేం చెల్లిస్తా, ఈ ప్రాణం నువ్వు ఇచ్చిందే, నేను ఇద్దామంటే నేనేం చెల్లించదనని ఇప్పుడు అంటున్నాడు 13వ వచనంలో. రక్షణ పాత్రను చేబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. వండర్ఫుల్. ప్రార్థన చేయండి మీరు కూడా. ఇది భక్తులకు ఉన్నటువంటి ఆలోచన.
వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలును మర్చిపోయేవారు కాదండి. అనుక్షణం ఫీల్ అవుతున్నారు, అనుక్షణం అనుభూతి పొందుతూ అనుభవిస్తూ రాశారండి. చూసారా, అలాంటి భావజాలంతో ఉన్నారు. అలాంటి భావజాలం మరి మనకేది? దేవుని మర్చిపోయి బ్రతకలేదు, అలాంటి క్యారెక్టర్ వాళ్ళకి లేదు. చూసారా, తండ్రిలో ఏ క్యారెక్టర్ అయితే ఉందో ఆ క్యారెక్టర్ మనలో ఉందా? కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నామా అంటే ఇక్కడ దేవుడు కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు. మంచివారికి, కృతజ్ఞత లేని వారికి కూడా, దుష్టులందరికీ కూడా ఆయన మేలు చేస్తూనే ఉన్నాడండి. ప్రేమ, తండ్రిలో ఉన్న ప్రేమ మంచి గుడ్ క్వాలిటీ కదండి. అదే క్వాలిటీ మనలోనూ ఉండాలని, అదే ఫలం మనలో ఫలించాలని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఎవరెవరు ఎన్ని మేలులు చేశారో కనీసం వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పండి. మీ సంస్కారాన్ని నిరూపించుకోండి, మీ సంస్కారాన్ని చూపించుకోండి. అర్థమైందా? ఏంటంటే నేను చెప్పాను కదండి, అవతల వ్యక్తి నీ నుంచి ఏమన్నా ఆశించి చేస్తే అక్కడ వరకు అయితే ఓకే, అలాంటి వాళ్ళని పర్లా విడిచిపెట్టేయండి. కానీ ఒక వ్యక్తి క్యాబిన్కి రమ్మన్నాడు కదా, వాళ్ళ విషయంలో దూరంగా ఉండాలి. అర్థమైందా? మీ నుంచి ఏమీ ఆశించకుండా మీకు యథార్థంగా సహాయం చేస్తే, యథార్థంగా హెల్ప్ చేస్తే, మిమ్మల్ని ఆదుకుంటే, ఏదో కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు కూడా మాట సాయం చేసినా సరే, ఉంటారు కదా మాట సాయం చేసిన వాళ్ళు, ఏంటి కృతజ్ఞత చూపించండి. వాళ్ళ ఎడల శత్రువులుగా ఉండొద్దండి. ఎవరి ఎడల కూడా మనం శత్రువులుగా ఉండకూడదు. దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. అర్థమైందా? ఆ స్వభావం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనలో ఆ క్యారెక్టర్ డెవలప్ అయిపోతుంది. ఎప్పుడు? దేవుని వారిగా మనం ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానంగా ఉండుట ఎంచుకోకుండా మంచిగా చక్కగా చెప్పాడండి. ఇక్కడ 116 కీర్తన 14 వచనం కూడా చదవండి. యెహోవాకు నా మొక్కుబళ్ళను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. వావ్, మామూలుగా కాదంటండి. ఆయన కుమారుడు ఇదే అయితే నేర్చుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన క్యారెక్టర్ని చూస్తే మనం ఏమవుద్ది? ఇక్కడ 14 వచనంలో మనం చదువుకున్న వచనమే, యెహోవాకు నా మొక్కుబళ్ళను చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఇప్పుడు ఎలా చెల్లించాలి? ఇదే కృతజ్ఞత కూడిక. ప్రార్థన పెట్టుకుంటారు చాలా మంది. ఎందుకు? జనమందరూ ఎదుర్కొంటా, వాళ్ళందరికీ ఎదుర్కొంటా. ఇది ఆయనకి కావలసిన క్యారెక్టర్. తండ్రిలో ఉన్న ఫలం అది ఇప్పుడు సంఘ పిల్లల్లోకి వచ్చేయాలి. అర్థమైందా? యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఇదండి. చాలా మంది కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు. ఆ సంఘంలోనే పెట్టుకుంటారు కదా, సంఘ సభ్యుల్లో వాళ్ళు ఉన్న కావలసిన వాళ్ళని పిలుచుకుంటారు. ఆమెను ఏమని రాయబడింది? ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించెదను. అదనమాట. ప్రజలందరి ఎదుట నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా మనందరం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మంచి నేల మీద ఆయన నడయాడిన 33 సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన మాటలేంటో తెలుసా? ఒకసారి చూడగలిగితే ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి చూడగలిగితే మత్తయి సువార్తలో రాయబడింది చూడండి. 15వ అధ్యాయం 35వ వచనం. 15వ అధ్యాయం 35వ వచనం మత్తయి సువార్త. ఆయన శక్తివంతుడై ఆయన లక్షణం ఎలా ఉందో మనం చూడగలిగితే, అప్పుడు ఆయన నేల మీద కూర్చుండి జన సమూహములకు ఆజ్ఞాపించి, ఆయనకు అంత శక్తి ఉంది కదా. 36 ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చాను. క్రెడిట్ మొత్తం నాది అన్నాడండి ప్రభు. అలా తండ్రికి ఇచ్చాడండి, పరలోక తండ్రికి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చాను. శిష్యులు తన జన సమూహంకు వడ్డించిరి. చూసారా? అంటే యోహాను సువార్త 11:41 కూడా చూద్దాం. యోహాను సువార్త 11:41లో ఏం రాయబడింది? ఆయన ఏ విధంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు యోహాను సువార్తలో చూడండి. ఏం రాయబడింది అక్కడ? ఆ మాట యేసు చూడండి. యేసు కనులు పైకెత్తి తండ్రి పైకి చూస్తున్నాడు. తండ్రి, పరలోకపు తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వావ్, వండర్ఫుల్ కదండి. అందరూ కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు తండ్రిని మర్చిపోలేదు కుమారుడు, ఎప్పుడు మర్చిపోడు. తండ్రి చూపించిన కృపను ఎప్పుడు మర్చిపోలేదు, కరుణం ఎప్పుడు మర్చిపోలేదు.
ఆయన వాత్సల్యం ఎప్పుడు మర్చిపోలేదు. యేసుక్రీస్తు అంత మహానుభావుడే, దేవుని కుమారుడే, ఏమండి, ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదే. అలాంటి శక్తివంతుడు ఆయన ఎడల కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. మనం సామాన్యులం, నిత్యము ఆయన మీద ఆధారపడే మనుషులం, ఏమండి. మరి ఆయన ఇవ్వకపోతే మనకు ఒక రోజు లేదు, మీకు అర్థం కావాలి. అంతేనా? మనం ఏదో సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం, చెప్పండి, ఆయన వాత్సల్యత, ఆయన జాలి, అంతేనా? కాబట్టి దేవుని ఎడల మనం కృతజ్ఞత స్వభావం కలిగి లేకపోతే ఎంతవరకు స్వభావం చెప్పండి. మొదట దేవుని ఎడల ఆ స్వభావం ఉంటే మనుషుల మీదకి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. దేవుని ఎడల కలిగి ఉండాలి మొదట మనం, ఆ తర్వాత మనుషులు. మనం ఎవరి మీద ఓప్సి పెట్టుకోకుండా, అర్థమవుతుందా? అవతల వ్యక్తి ఎలా ఉంటే మనకేంటండి, మన సంస్కారం మనకు ఉండాలి, అంతేనా? చెప్పండి. అవతల వ్యక్తి తెల్ల సొక్క ధరించుకుంటే నేను బులుగు సొక్క ధరించుకుంటే ఏంటి, నేను బులుగు సొక్క ధరించుకున్నా, నాకు అతను చీకట్లో ఉంటానంటే చీకట్లో ఉండు, అతని ఇష్టం, నేను వెలుగునే ఉంటా. అర్థమవుతుందా మీకు? అవతల వ్యక్తి నాకు ఆన్ చేసే స్వభావం కలిగి ఉన్నాడు, కలిగిన వాడు కాబట్టి అలాగే ఉండు, అంతేనా? మార్చుకుంటే మార్చుకో, నేను చెప్పడం నా బాధ్యత, నేను మాత్రం అలా చేయను. అర్థమైందా? నేనే క్యారెక్టర్ అయితే తండ్రిది కలిగి ఉన్నాను అదే కలిగి ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ముందు మనం తండ్రి లక్షణాలు కలిగి ఉండాలి, అది ఇంపార్టెంట్ అండి. ఎవరికి? అందరికీ. ఇతరుల గురించి మనకొద్దు. మనం ఎప్పుడూ కూడా మన గురించి మనం ఆలోచించుకోం, ఇతరుల గురించి ఆలోచిస్తాం. నీకుందా, వాళ్ళకుందా క్యారెక్టర్ అంటుంటాం ఫస్ట్, కానీ ఫస్ట్ నాకుందో లేదో చూసుకోవాలి. చాలా మంది వాళ్ళు బయలుదేరారు, ఈ క్యారెక్టర్ ఇతరుల్లో చూపిస్తారు, ముందు మనలో ఉందో చెక్ చేసుకోండి అయ్యా, నాతో సహా. అర్థమవుతుందా మీకు? చాలా మందికి రీజన్స్ కావాలండి. ఈరోజు నిద్ర లెగ్సామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి దేవుడికి. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై ఫాదర్. ప్రతిరోజు ఆ కృతజ్ఞత స్వభావం కలిగి మనం దేవుడి ఏడలో ఉండాలి. ఇంకో మాట మనం చూస్తే కొలసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు మనం చూడగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం రాయబడింది చూడండి. ఇక్కడ, యజమానులారా, పరలోకంలో మీకును మీ యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది, చూడండి, న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులి ఎడల చెయ్యండి. చూడండి 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. చూడండి, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండండి. ఇక్కడ ఏం చెప్పాడు? ఎలాగుండాలంట మనం? చూడండి, యజమానులారా, పరలోకమందు మీకును యజమానుడున్నాడు, మీ పరలోకపు తండ్రి ఆయనే యజమానుడు, ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి. ఈ లోకంలో ఉన్నవారి ఎడల కూడా మీరు అలాగే చేయండి అని చెప్పి ఇక్కడ 2వ వచనంలోకి వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ప్రార్థన యందు నిలకడగా ఉండి. చాలా మంది ప్రార్థన యందు నిలకడగా ఉండరండి. ఏదో వాళ్ళకి వీళ్ళు కనపడాలని చేస్తుంటారు ప్రార్థన, ఏదో అందరూ చూడాలని చేస్తుంటారు. కానీ ఎవరు పడితే వాళ్ళు చూసేటట్టు చేస్తే అది ప్రార్థన కాదు. అర్థమైందా? దానికి జవాబు రాదు. మరి ఎలా చేయాలి? నీ పరలోక తండ్రికి నువ్వు ప్రార్థన నువ్వు చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి నువ్వు తలస్నానం చేసి మొహం శుభ్రంగా కడుక్కొని అప్పుడు మోకరించి ఆయనకి మాత్రమే ప్రార్థన చేయి, ఇంకెవ్వరికి కనపడేటట్టు కాదు. అప్పుడు నీకు జవాబు వస్తుంది. చదవండి ఇక్కడ, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. కృతజ్ఞత అంటే నువ్వు పొందుకునే ప్రతి మేలుకి, దేవుడు చేసే ప్రతి మేలుకి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు ప్రార్థన పెట్టుకోవాలి. ఎప్పుడు? జనం అనేకులు ఎదుట పెట్టుకుని పిలుచుకోవాలి. దీన్ని లేట్ చేస్తుంటారు మనోళ్ళు. ఫలానది ఒక ప్రార్థన, దాన్ని ఇంకోటి మొత్తం కలిపి పెట్టేసుకుందాం అని చూస్తుంటారు. కానీ దేవుడు ఇక్కడ కలిపి పెట్టుకోమని చెప్పట్లేదండి. నువ్వు ఎప్పుడైతే మేలు పొందుకున్నావో దానికే చెల్లించాలి. కానీ ఇలా చేయట్లా, చూసారా? కాబట్టి ఏం గలవారు అన్నాడు ఇక్కడ? కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. దేవుని యందు కృతజ్ఞతగా ఉండండి. ఆయన చేసిన మేలుని బట్టి కృతజ్ఞత పూర్వకంగా భావం మీరు కలిగి ఉండాలి. దాని యందు మెలకుగా ఉండండి. మర్చిపోకండి, భక్తి జీవితంలో దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఆయన చేసిన మేలు, ఆయన చేసిన సహాయం, ఎవరన్నా చేసిన సహాయం మనం ఎవ్వరో హెల్ప్ చేసినా అది ఏదేమైనా చిన్నదా పెద్దదా, ఇప్పుడు సన్నీళ్ళు ఇస్తేనే థ్యాంక్ యూ చెప్తున్నాం కదండి. ఆ కృతజ్ఞత ఎప్పుడూ కూడా నీ క్యారెక్టర్గా మారిపోవాలి. అర్థమవుతుందా? అప్పుడు దేవుని యొక్క లక్షణం మనలో ఉంటుంది, మీలో ఉంటుంది. ఆలోచించే విధానం మారుతుంది. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. మీరు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయనను బట్టి మీరు చూపిన ప్రేమ మర్చిపోతానికి ఆయన అన్యాయస్తుడా? అస్సలు మర్చిపోడంట. అర్థమవుతుందా? ఆయన మనకు చేసిన దాన్ని పక్కన పెట్టేయండి, మనం ఆయనకు చేసిన దాన్ని కూడా మర్చిపోడు. ఆయన పని చేయడానికి చాలా మంది ఇవాళ వెనకాడుతున్నారు. ఆయన పని చేయి, ఆయన మర్చిపోడు. నీ తరపున నిలబడ్డాడు. నా కుమారుడు ముందు కొనసాగుతున్నాడు, నా కుమార్తె, నా బిడ్డలు కష్టపడుతున్నారు, నా మాటలు కిలివిచ్చి మీటింగుల్లో లేకపోతే సభల్లో అనేకమైనవి కష్టపడి చేస్తున్నారు. దేవునికి చేస్తే ఆయన అస్సలు మర్చిపోడు. మనుషులు మర్చిపోవచ్చు, అర్థమవుతుందా? దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదండి. నువ్వు చూపిన ప్రేమను, నువ్వు చేసిన చిన్న పనిని అది కూడా నీకు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. గున్నెడు సన్నీళ్ళు ఇస్తే ఉంచుకొని అన్నాడు. ఫలితం జాగ్రత్తగా చూస్తే కృతజ్ఞత పూర్వకంగా ఉండండి అని చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18 ఒకసారి చూడగలిగితే, 5:18, మొదటి తెస్సలోనికి 5:18 ఒక మాట రాయబడింది. నేను చదువుతున్నా చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగే చేయుట యేసుక్రీస్తునందు మీ యందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందా? ప్రతి విషయం అండి, చిన్న విషయమా పెద్ద విషయమా, ఏ విషయమైనా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలు దేన్ని మర్చిపోకూడదు. అతిపెద్ద ఉపకారం చెప్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. 3 నుంచి చూసేద్దామండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమా వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై మూల భాషలో పిల్లలమై ఉంటిమి. 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే కృపచేత మీరు ఏం చేయబడ్డారు? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్పి 5వ వచనానికి వస్తే, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మీకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యము రాబో యుగములో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చొండబెట్టెను. ఎంత మేలు అంటారు చెప్పండి. భయంకరమైన స్థితిలో మనం ఉంటే మనల్ని ఏం చేస్తున్నాడు? ఎంత మేలుతో తన కుమారుడైన క్రీస్తు ఎడల ఆయన ఉన్న ప్రేమను మన కళ్ళారా చూపిస్తున్నాడండి. మనం మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉండాలని ఆయన దేవుడిచ్చిన ప్రేమ. కాబట్టి ఈ క్యారెక్టర్ అంతా కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అది దేవుని యొక్క లక్షణం, కృతజ్ఞత కలిగి ఉండడం. అర్థమైందా? ఆ లక్షణాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. మనుషుల ఎడల కలిగి ఉండాలి, దేవుని ఎడల కలిగి ఉండాలి. మన లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. నిజమండి, చాలా మంచిగా ఉంటుంది. ఆత్మీయంగా చాలా బలపడిపోతాం. ఇలాంటివి ఎన్నో లక్షణాలు ఆపాదించుకుంటూ ప్రతి విషయాన్ని మనం దేవుని చిత్తములో వర్ధిల్లుని కొల్లది. అర్థమవుతుందా? కాబట్టి ఇలా ఉండాలని ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని దేవాతి దేవుడు రాయించాడు. ఇప్పుడు మనం ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఏం రాయబడింది ఇంతకే? ఇక్కడ చూడండి, 5వ వచనానికి వచ్చేటప్పటికి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలా రక్షింపబడ్డాం? కృపచేత. అంటే ఆయనకి మనం పాపం చేసి మనం మరణానికి వెళ్ళాలండి. మనము చేసిన పాపానికి మనం అనుభవించాలి శిక్ష. మీకు అర్థం కావాలి. ఉరి శిక్ష ఎవరికి పడద్ది? ఒక మర్డర్ చేసినోడికి పడద్ది. కానీ ఆ మర్డర్ చేసిన స్థితిలో మనం ఉన్నాం, ఉరి శిక్ష పడిన స్థితిలో మనం ఉన్నాం. ఆ పాపం చేయడమే మర్డర్ అనమాట. అదే రెండో మరణం. అలా ఉన్నప్పుడు ఆయన కృపచేత, అంటే నిన్ను నన్ను ప్రేమించి కృపచేత ఆయన ఏం చేశాడు?
చూడండి అక్కడ, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యము రాబోవు యుగముల్లో కనుబరుచు నిమిత్తం. అంటే ఇప్పుడు కాదనమాట చూసేది, ఈ శరీరంలో దేహము ఆత్మ కలిసి ఉన్నప్పుడు కాదయ్యా మాట్లాడేది. ఎప్పుడు ఈ శరీరాన్ని నువ్వు ఖాళీ చేస్తావు, ఇందులో ఉన్నది ఒక శక్తి. ఈ శక్తి ఎప్పుడైతే నిన్ను విడిచిపెడుతుందో అప్పుడు ఆ తర్వాత క్షణంలో జరగబోయే దాని గురించి చెప్పి 7వ వచనంలో, యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబోతున్నాడు. ఇది జరగబోతుంది. ఇది జరిగే స్థితిలో, ఈ జరిగే సమయానికి మనమందరము కూడా అలా ఏం చేయాలండి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయనకు బద్ధులమై ఉన్న మనందరము కూడా ఆయన చేసిన మేలుల్ని దేన్ని మరిచిపోయిన వారుగా ఉండకూడదు. మన ప్రాణానికి బదులుగా ఆయన కుమారుడు ప్రాణాన్ని అడ్డుపెట్టేశాడు, వెనక తీయలేదండి. అర్థమైందా? తండ్రి, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని ప్రభు ప్రార్థన చేసి వెంటనే కరెక్షన్ చేసుకుని, నేను వచ్చిందే అందుకు కాదా, నీ చిత్తమే సిద్ధించింది. చిత్తమే అంటే నీ ఇష్టం ప్రభువా, అదండి క్యారెక్టర్. కాబట్టి నా మాటలు ఎంతటితో చెప్పి ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం, నాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం 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 ప్రభా. ఈ వాక్యం ప్రభా ఎవరైతే విన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరిచానని నేను నమ్ముచున్నాను. మరి ముఖ్యంగా నాయన, అవునైనా వాళ్ళ అనుభవాలు నాకు తెలియదు కానీ తండ్రి, చాలామంది నాకు చెప్తూ ఉంటారు తండ్రి, మీ మాటల చేత మేము బలపడుతున్నామని. చాలామంది నాకు వాట్సాప్లో కూడా ప్రభా మరి మెసేజ్లు చేస్తున్నారు. మరి నేను ఎవరన్నా బలపరుస్తున్నాను నాకైతే తెలియదు కానీ నాయన, బలపరచబడాలంటే అవి మీ మాటల వల్లే వాళ్ళు బలపడతారు తండ్రి. అవునైనా అనుభవపూర్వకంగా ప్రభా వాళ్ళందరూ తెలుసుకోవాలని నా ఆశయ్య. మరి నా ఆశను తీర్చే దేవుడు మీరు కనుక తండ్రి, అందరూ కూడా కృతజ్ఞత కలగారై ఉండడానికి మీ కృప చూపండి. ఆయన్ని ఇంకానైనా మిమ్మల్ని తెలుసుకోవడానికి అనేక బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ మేలులతో నింపండి తండ్రి. మీరు చేస్తున్న మేలులను బట్టి మీరు మమ్మల్ని విడిచే దేవుడు కాదయ్యా, విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అవునైనా ఆత్మీయంగానైనా అనేక కుటుంబాలకి ఆదరణ దయచేయండి తండ్రి ప్రభా. ఇంకా నాయన ప్రభా, ప్రతి విషయంలో కూడా ప్రభా, మరి ముఖ్యంగా నాయన ప్రభా, ఈ సత్యవాక్యాన్ని నేర్చుకోవడానికి మరి ఎంతవరకు సమయాన్ని దయచేశారు, అందుని బట్టి నీకు వందనాలు. ఎన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ఆసక్తిని బట్టి అవునైనా 30 దంతులు 60 దంతులు 100 అంతులుగా సహాయం దయచేయండి ఆయన. అవును ప్రభువా, మీ ఎడల కృతజ్ఞత లేని వారిగా ఉండకుండా కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ జీవించడానికి, మీ కృతజ్ఞత చూపించడానికి మాకు సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభువా మరి ముఖ్యంగా ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరినీ, వాళ్ళు ఆడుతున్న మందులు సక్రంగా పనిచేయడానికి వైద్యులకు, పరమ వైద్యులు మీరు కనుక సహాయం దయచేయండి అయ్యా. ఇంకా క్షేమంగా ఉండడానికి మీ కృప, మీ కాపుదల దయచేయండి. అలాగే నైనా ప్రభా, నన్ను ఎంతో మంది బిడ్డలు ప్రార్థన కోరి ఉన్నారు. వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకుని ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కానీ అందరినీ జ్ఞాపకం చేసుకుని, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి ప్రభా. అవునైనా మరి వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు దయచేయండి తండ్రి. చదువుకుంటున్న వాళ్ళు మంచిగా పాస్ అవడానికి కృప చూపమని, ఇంకా మీ కృప చూపమని. అవునైనా మీరున్న మహాలోకానికి మేమందరం నిబ్బరం కలిగిన మనస్సాక్షితో జీవించడానికి ప్రభా మీరే మా అందరికి సహాయం దయచేయమని, మా అందరి హృదయాల్లో మీ మాటలు నింపినందుకు మీకే స్తుతులు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం కన్న తండ్రి. అవునాను అనేకమైన విషయాల్లో ప్రభా, ఇక్కడ జరుగుతున్న ప్రభా అనేకమైన వాటిలో నేను పడిపోకుండా క్షేమంగా ప్రభా అవునైనా మీరే సహాయం దయచేయండి నాయన. ఇంకా ఎవరికి కూడా ప్రభా ఏ ప్రాణహాని నష్టం కూడా జరగకుండా, అవునైనా యాక్సిడెంట్లలో కూడా ఎంతో మంది పోతున్నారు, అలాంటి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాయినా వాళ్ళ ప్రాంతాలకు క్షేమంగా చేరడానికి నీ కృప చూపమని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మానవులు అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మీరందరూ కూడా నా గురించి, నా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ.